హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ విజ్ఞాన్ కాలేజ్. ఇవాళ మనం ఫోర్త్ సమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటాం. ఇది ఎస్ఏ కోసం. చూడండి, పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్, దీనికి మరో పేరు గవర్నమెంట్ సెక్టార్ కార్పొరేషన్స్. అంటే తెలుగులో ప్రభుత్వ రంగ సంస్థలు, తెలుగులో ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పండి. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే కంప్లీట్ బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల యాజమాన్యం కలిగి ఉండి దాని బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుని కొన్ని విభాగాలుగా విభజించి ప్రభుత్వం ఆధిపత్యం కలిగి ఉండే సంస్థలనే ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. దీన్ని పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్ అంటారు. ఇంకో పేరు గవర్నమెంట్ సెక్టార్ కార్పొరేషన్స్. ఇక్కడ ఏంటంటే ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ మొత్తం గవర్నమెంట్దే. దాని ఖర్చులు, దాని బాధ్యత, దాని పనితీరు, దాన్ని నిర్వహించడం ఎంటైర్ గవర్నమెంటే చూసుకుంటుంది. ప్రైవేట్ సెక్టార్కి ఉండదు, ఇక్కడ ఏమాత్రం చోటు ఉండదు. ఇక్కడ ఏంటంటే దాన్ని స్థాపించేది గవర్నమెంటే, దాన్ని నిర్వహించేది గవర్నమెంటే, దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, ఏదైనా మొత్తం ప్రభుత్వం లెక్కలోకే వస్తుంది. కాబట్టి ప్రభుత్వమే యాజమాన్యం కింద ఉంటూ ప్రభుత్వ ఉద్యోగులు యజమానుల కింద ఉంటూ నిర్వహించే సంస్థని ప్రభుత్వ రంగ సంస్థలు, గవర్నమెంట్ సెక్టార్ కింద చెప్పచ్చు. ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నిర్వహించడానికి పూర్వం నుంచి కూడా, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వమే కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం కొన్ని రకాల అంశాలు తీసుకుని దాన్ని పూర్తిగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత కిందకే వస్తుంది. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి మనకి ప్రస్తుతం దీనికి అంటే రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్రంలో అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే స్టేట్లో అయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనే రెండు రకాల పేర్లు కూడా ఉంటాయి. ఇక్కడ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి? దేశ ప్రజలకి వస్తు సేవలను అందుబాటులో ఉంచడం. టు ప్రొవైడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు పబ్లిక్ ప్రజలకి, దేశ ప్రజలకి వస్తువులను సేవలను కూడా సరసమైన ధరకి, అందుబాటులో, అంటే అన్ని టైమ్స్లో కూడా, అన్ని రకాల సమయాలలో కూడా అందుబాటులో ఉంచడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ప్రజలకి సేవ చేయడం, ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వం ముఖ్య బాధ్యత అని చెప్పచ్చు అన్నమాట. ఓ రకంగా అంటే ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజల యొక్క యోగక్షేమాలు చూడడానికే, ప్రజలు మంచి చెడులు చూడడానికే, వాళ్ళకి కావాల్సిన అవసరాలను కూడా తీర్చే బాధ్యత మొత్తం ప్రభుత్వం అనేదే. కాబట్టి అన్ని రకాల వస్తువులు సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అది దీని యొక్క మెయిన్ మోటో. అంతే కదా, ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే పనిచేయాలి. మనకు తెలుసు, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ఎంచుకోబడింది ప్రజాస్వామ్యం. కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఏదైనా సరే టు ప్రొవైడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు పబ్లిక్కి, ప్రజలకి కల్పించాలి. ఏమిటి? గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు సేవలు కూడా, అన్ని రకాల సేవలు, అన్ని రకాల వస్తువులు కూడా ప్రజలకి కల్పించే బాధ్యత మొత్తం ప్రభుత్వానిదే. అది మెయిన్, దీని యొక్క మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనకి ప్రభుత్వ రంగ సంస్థల్ని, పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్ని 3 రకాలుగా విభజిస్తాం. అది ఇక్కడ రాస్తాను. ఒకటి డివిజనల్ కార్పొరేషన్స్, అంటే విభాగీకృత సంస్థలు. కొన్ని విభాగాలుగా విభజించేస్తాం. తెలుగులో విభాగీకృత అంటే విభజించడం. కొన్ని విభాగాలుగా, డివిజన్స్గా, కొన్ని విభాగాలుగా, బ్లాక్స్గా, కొన్ని డివిజనల్గా విభజించేసి చేస్తుంది. కాబట్టి డివిజనల్ కార్పొరేషన్స్, లేకపోతే డివిజనల్ సెక్టార్స్. కార్పొరేషన్స్ పెట్టచ్చు, లేదా సెక్టార్స్ అని పెట్టచ్చు. కొన్ని డివిజనల్ సెక్టార్స్, విభాగీకృత సంస్థలు. రెండోది పబ్లిక్ సంస్థ. మూడోది గవర్నమెంట్ కంపెనీస్, ప్రభుత్వ కంపెనీ. మూడోది ఏంటి? ప్రభుత్వ కంపెనీ. మూడింటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఇది చాలా ఎస్ఏ కోసం. అంటే 3 సైడ్ హెడ్డింగ్లు ఉన్నాయేంటి అని కాదు,
ఇంట్రడక్షన్ రాసి 3 సబ్జెక్టులు అది కొన్ని చిన్న వస్తాయి, అయినా 10 మార్క్స్ క్వశ్చనే మనకి ఎస్ఏ క్వశ్చన్ లెక్కలోకి వస్తాం. ఇప్పుడు ఈ మూడింటి గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ ఇది డివిజనల్ కార్పొరేషన్స్, అంటే విభాగీకృత సంస్థలు. అంటే ప్రభుత్వం తాను స్థాపించిన సంస్థల్ని కొన్ని విభాగాలుగా విభజించేస్తుంది. దాని బాధ్యత మొత్తం ప్రభుత్వానిదే, దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే. అది స్థాపించేది ప్రభుత్వమే స్థాపిస్తుంది, దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది, దాన్ని చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కానీ అన్నీ ఒకేలా కాకుండా కొన్ని డివిజనల్స్గా విభజన చేస్తుంది, కొన్ని విభాగాలుగా విభజన చేస్తుంది. దేనికి దానికి ఒక్కొక్క మంత్రి ఉంటాడు పార్లమెంట్లో. వాడు ఆ యొక్క శాఖకి, ఆ యొక్క డివిజన్కి జవాబుదారీగా ఉంటాడు. అకౌంటబిలిటీ టు పబ్లిక్, ప్రజలకి అతను జవాబుదారీగా ఉంటాడు. పార్లమెంట్లో ఉంటాడు. పార్లమెంట్లో ఆ శాఖకి సంబంధించిన మంత్రి ప్రభుత్వం చెప్పేదానికి, ప్రజలు చేసేదానికి అతను మీడియేటర్ అన్నమాట. కాబట్టి అతను ఆ మంత్రి, పార్లమెంట్లో ఉండే మంత్రి ఈ యొక్క శాఖకి, ఏ శాఖ అయితే అతనికి అప్పగించారో ఆ శాఖకి అతను అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా ఉంటాడు. వాళ్ళంతా కూడా పార్లమెంట్లో ఉంటారు. ఎంపీస్ అన్నమాట. అంటే ఒకటి, వాళ్ళు ప్రజలకి ఏది కావాలో వాళ్ళు చూసుకుంటారు, ప్రభుత్వానికి చెబుతారు, ప్రభుత్వం కల్పిస్తుంది, అది తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకి కల్పిస్తూ ఉంటారు. ఆ సౌకర్యాలన్నీ కూడా, ఆ వసతులు, సౌకర్యాలు, మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రజలకి కల్పిస్తూ ఉంటారు. కాబట్టి పార్లమెంట్లో కొంతమంది మంత్రులు ఉంటారు. ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క డివిజన్ అప్పగిస్తారు. వాడు ఎన్నుకున్న తర్వాత, మనం ఎన్నుకున్న తర్వాత వాడు మంత్రి అవుతాడు. మంత్రి అయ్యాక వాడికి డివిజన్ ఇస్తారు. ఆ డివిజన్కి సంబంధించిన ఎంటైర్ బాధ్యత మొత్తం అతనిదే. గవర్నమెంట్కి అతనే రెస్పాన్సిబిలిటీ, అతనే జవాబుదారీగా, అకౌంటబిలిటీగా ఉంటాడు. కాబట్టి అతనే ఈ యొక్క డివిజనల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా చూసుకుంటాడు. మొత్తం ఏ డివిజన్కి ఆ డివిజన్ మంత్రి, వేరే సపరేట్గా మంత్రులు ఉంటారు. వాళ్ళంతా కూడా ఏ బ్లాక్ ఆ బ్లాక్, ఏ డివిజన్కి ఆ డివిజన్, ఏ విభాగానికి ఆ విభాగానికి సంబంధించిన మంత్రి ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉంటాడు. ప్రజలకు కూడా జవాబుదారీతనంగా ఉంటాడు. అటు ప్రభుత్వానికి జవాబు చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రజలకు కూడా ఆన్సరబుల్గా ఉండాలి. కాబట్టి అతను ఏం చేస్తాడంటే పార్లమెంట్లో ఉండి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉంటాడు. ఓకే, అది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది కూడా అదే. ప్రభుత్వం ఏర్పరిచిన సంస్థలను నిర్వహించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అంటే ప్రభుత్వం నిర్వహించే సంస్థలన్నీ కూడా ఇక దీని కిందలోకే వస్తాయి. ఇవి చాలా పురాతనమైనవి. ఈ విభాగాలు అంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా, ఈ డివిజన్స్ అన్నీ కూడా చాలా కాలం ఎప్పటి నుంచో ఉన్నవి. పూర్వకాలం నుంచి కూడా, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇవి మనకి అందుబాటులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి, గవర్నమెంట్ హ్యాండ్స్లోనే ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళాం, గవర్నమెంట్ హ్యాండ్స్లోనే ఉంటాయి. ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇందులో ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క మంత్రి పార్లమెంట్లో జవాబుదారీతనంగా ఉంటాడు. ఇందాక చెప్పారు కదండి, ఒక్కొక్క శాఖకి, ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రి పార్లమెంట్లో మంత్రిగా అతను జవాబుదారీతనంగా ఉంటాడు పార్లమెంట్లో. నెక్స్ట్ దీనికి సంబంధించిన మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, డివిజన్ సంబంధించింది అవి ఎప్పటి నుంచో, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో రైల్వే అనేది అతి పెద్ద నెట్వర్క్. మన దేశంలో, భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు కలిగిన సంస్థ రైల్వే, ఇంకా అంతకు మించి లేదు. రైల్వే నెట్వర్క్ చాలా పెద్ద నెట్వర్క్. ఎందుకంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే సంస్థ రైల్వే. గ్యాంగ్ మంది దగ్గర నుంచి అప్ టు డివిజనల్ మేనేజర్ దాకా మొత్తం అంతా కూడా ఎంటైర్ చాలా పెద్ద లార్జ్ సెక్టార్ అది. కాబట్టి రైల్వే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పురాతనం. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో రైల్వే ట్రాక్స్ వేసినప్పటి నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయాక కూడా దాన్ని మనం డెవలప్ చేసాం. కాబట్టి పురాతనమైన అతిపెద్ద లార్జ్ సెక్టారు రైల్వే ఫస్ట్. రెండోది మనకి పోస్ట్ ఆఫీస్ కూడా. చిన్న కార్డు మొక్క దగ్గర నుంచి పెద్ద పెద్ద పార్సిల్ వరకు కూడా పోస్టల్ అతి స్పీడ్గా పనిచేస్తుంది. మనం ఏదైనా కంప్లైంట్ ఇచ్చామంటే అతి స్పీడ్గా యాక్షన్ తీసుకునేది పోస్టల్ సర్వీసే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మనీ ఆర్డర్ పంపించాలనుకోండి, అది అవతలవాడికి చేరలేదనుకోండి, మనం వెళ్ళి ఒక కంప్లైంట్ రాసి నేను ఎలాగా ఒక 2000 మనీ ఆర్డర్ చేశాను, నా తాలూకు వాడికి అది అందలేదు అంటే వెంటనే అతి స్పాట్లో స్పీడ్గా యాక్షన్ తీసుకునేది పోస్టల్. కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఒక డివిజనల్
బ్లాక్ అనమాట అది కూడా. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్స్, సమాచార కమ్యూనికేషన్స్ మొత్తం టెలికమ్యూనికేషన్స్, అది కూడా పూర్వం ఉంది. నెక్స్ట్ ఎయిర్ అంటే గాలి కాదు, ఇక్కడ ఎయిర్ అంటే గాలి కాదు, ఆల్ ఇండియా రేడియో. మొత్తం దేశం మొత్తం మీద రేడియోలో వచ్చే ప్రతిదీ కూడా అది దేశం మొత్తం వింటుంది. అంటే ప్రాంతాన్ని బట్టి కూడా ఆల్ ఇండియా రేడియోస్ ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు అంటే ఆల్ ఇండియా రేడియో తమిళ లాంగ్వేజ్. మన రాష్ట్రంలో అనుకోండి చాలా రకాలు ఆల్ ఇండియా రేడియో మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి ఉంది, విశాఖపట్నం ఉంది, కడప ఉంది, హైదరాబాద్ ఉంది, విజయవాడ కేంద్రం అంటే విజయవాడ కేంద్రం విజయవాడ సర్కిల్, మనకి విశాఖపట్నం సర్కిల్ విశాఖపట్నం, తిరుపతి, కడప, హైదరాబాద్ అలాగే ఉందన్నమాట. కాబట్టి ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు సెంటర్స్ మన దాంట్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం ఉందనుకోండి, విశాఖపట్నం ఎక్కడుంది? సిరిపురం జంక్షన్లో ఉంది. విశాఖపట్నం సిరిపురం జంక్షన్ చాలా పెద్ద సర్కిలే, చాలా పెద్ద జంక్షన్. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆల్ ఇండియా రేడియో వస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే నేను ఇచ్చిన చోట రైట్ సైడ్ వెళ్తే ఆర్టీఓ ఆఫీస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేస్తుంది. సెంటర్ డౌన్లోకి వెళ్ళిపోతే ఆంధ్ర యూనివర్సిటీ, రైట్ సైడ్కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్, అప్లోకి వెళ్ళాం అనుకోండి ఆల్ ఇండియా రేడియో ఉంటుంది. అలాగనమాట. కాబట్టి ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ అది కూడా మనకి గవర్నమెంట్ సెక్టారే. నెక్స్ట్ టెలివిజన్, దూరదర్శన్ కూడా కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంటే. దూరదర్శనం కూడా కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కంప్లీట్ సెక్టార్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. దాని బాధ్యత అదే, అది స్థాపించింది అదే గవర్నమెంటే. కంప్లీట్ ఎంటైర్ దాని బాధ్యత మొత్తం ఆన్సరబుల్గా ఉండే వాళ్ళంతా కూడా ఆ మంత్రులు ప్రభుత్వానికి ఆన్సరబుల్ ఇవ్వాలి, పబ్లిక్ ప్రజలకు కూడా ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి ఉంటాడు. వాడు దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నది రైల్వే, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్, ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పురాతనమైన ప్రభుత్వ రంగ సంస్థలుగా చెప్పచ్చు. కంప్లీట్ బాధ్యత, ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ, దాని మీద ఖర్చు కూడా ప్రభుత్వానిదే. ఓకే, ఖర్చు కూడా ప్రభుత్వానిదే. అది డివిజనల్ కార్పొరేషన్స్, విభాగీకృత సంస్థలు. తెలుగులో విభాగాలుగా విభజన చేస్తుంది. దూరదర్శన్ ఒకడు, రైల్వే శాఖ మంత్రి ఒకడు, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్, ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒకదానికి ఒక్కొక్క మంత్రి ఉంటాడు. వాడు దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా చూస్తూ ఉంటాడు. సో అది మనకి విభాగీకృత సంస్థలు, డివిజనల్ కార్పొరేషన్స్. నెక్స్ట్ పబ్లిక్ కార్పొరేషన్స్. సెకండ్, ఇక్కడ రాష్ట్రాలు, కేంద్రాలు, రాష్ట్రం, కేంద్రం కూడా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పరిచినవి. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చట్టం ద్వారా ఈ సంస్థలన్నీ కూడా ఏర్పడతాయి. ఏది? పబ్లిక్ సంస్థలు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలోకి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచిన ప్రత్యేక చట్టం ద్వారా కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది మొత్తం అంతా కూడా. దీని ఏమంటామంటే పబ్లిక్ సంస్థలు, పబ్లిక్ కార్పొరేషన్స్ అంటారు. ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో శాసనాలను ప్రవేశపెట్టి, కొన్ని శాసనాలు ఉంటాయి, రూల్స్, ఆ శాసనాలను ప్రవేశపెట్టి ఈ సంస్థలను పనిచేసేటట్టు, ఈ సంస్థల యొక్క పరిధిని పెంచేటట్టు చూస్తారు. అంటే స్టేట్ అసెంబ్లీ, సెంట్రల్ అసెంబ్లీ దాని ప్రకారం కొన్ని శాసనాలు, కొన్ని లెజిస్లేటివ్స్ చేపట్టి దాని ప్రకారం కొన్ని కార్పొరేషన్ సంస్థలను ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక నిర్దిష్ట అవసరం నిమిత్తం ఈ సంస్థలు ఏర్పడ్డాయి. ఒక అవసరం కోసం, ఒక పని చేయడం కోసం, ఒక బ్లాక్ని పెట్టడం కోసం ఒక హోదా కలిగిన సంస్థలని పబ్లిక్ కార్పొరేషన్స్ అంటారు. ఒక అవసరం నిమిత్తం ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని పరిధిని పెంచడం పబ్లిక్ కార్పొరేషన్స్ అయిపోతుంది. ఏదో ఒక అవసరం నిమిత్తం అది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పబ్లిక్ దానికి అంటే ఒక అవసరం నిమిత్తం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్. ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది సెంట్రల్ గవర్నమెంట్.
మొత్తం. ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, పేరులోనే ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కూడా భారతదేశంలో, అది కూడా ఒక సంస్థ. నెక్స్ట్ పారిశ్రామికవేత్త సంస్థ, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. అంటే దేశంలో అనేక రకాల పరిశ్రమలు స్థాపించడానికి డబ్బు సహాయం చేసే సంస్థ. ఏదైనా కొత్త సంస్థ, కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే కనుక ఈ సంస్థ ఎకనామిక్గా డబ్బు పరంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి పారిశ్రామికవేత్త సంస్థ, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, అది కూడా ఇందులోకే వస్తుంది, పబ్లిక్ దాంట్లోకే వస్తుంది. నెక్స్ట్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పేరులో ఉంది కదా కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో జీవిత బీమా, భారతదేశ జీవిత బీమా సంస్థ. అంటే ముందు జాగ్రత్త కోసం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు పొదుపు చేసి దాని తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ యొక్క ఫండ్ని, ఆ యొక్క అమౌంట్ని వాళ్ళు తీసుకుంటారు. కొంత పెట్టుకుంటే ఆ టైం పీరియడ్ అయ్యాక ఇన్కమ్ అనేది వస్తుంది వాళ్ళకి ఇంత అని. దాంతో వాళ్ళు మిగిలిన జీవితం సుఖమయంగా చేసుకోవడానికి, ఆనందంగా అనుభవించడానికి సరిపోదు. ఆ రకంగా అన్నమాట. ఏదో ఒక అవసర నిమిత్తం మనం చెప్పుకున్నాం కదా, ఒక అవసర నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. ఓకే. నెక్స్ట్ ఎల్ఐసి, ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ. పంటలు బాగా పండినప్పుడు ఆ పంటలు ప్రభుత్వం కొని స్టాక్ రూమ్లో స్టోర్ చేసేస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫుడ్ కార్పొరేషన్స్ వాళ్ళు తీసుకుని ఆ యొక్క గోడౌన్స్లో స్టోర్ చేసేస్తారు, నిల్వ చేస్తారు. అప్పుడు మిగిలిన అంటే మధ్యవర్తులు, దళారులు కాకుండా ప్రభుత్వమే ప్రజలకి స్టోర్స్ చెప్పాం కదా, మనకి చౌక దుకాణంలో కదా రేషన్ షాప్స్, దాని ద్వారా చౌకగా ఇస్తారు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొని ప్రజలకి చౌకగా ఇస్తుంది. ఒక అవసరం ప్రజలకి ఇవ్వాలి. ఇందాక చెప్పాను కదండి, ప్రొవైడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు పబ్లిక్. ప్రజలకి వస్తు సేవలు అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. పంటలు బాగా పడినప్పుడు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొని గోడౌన్స్లో స్టోర్ చేసి స్టాక్ రూమ్లో ప్రజలకి చౌక దుకాణాల ద్వారా అతి చౌకగా, బయట కేజీ 50 రూపాయలు అలా ఉంటే మనకి రూపాయి చొప్పున, 2 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సామాన్య ప్రజలు కూడా, సగటు మనిషి కూడా, సామాన్య ప్రజలు కూడా సుఖమయంగా తిండికి లోటు లేకుండా బ్రతకాలి, వాళ్ళు కూడా అవసరాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ. అంటే భారత ఆహార సంస్థ. ఓకే, అదొకటి. మొదలైనవన్నీ కూడా ఇప్పుడు చెప్పాను కదండి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఏంటి? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామికవేత్త సంస్థ, ఇండియన్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, అదొకటి. ఎల్ఐసి, జీవిత బీమా సంస్థ, అదొకటి. ఎఫ్సిఐ, భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన సంస్థలు, పబ్లిక్ సంస్థలు. అవి కూడా ప్రభుత్వమే స్థాపిస్తుంది. దాని బాధ్యత కూడా ప్రభుత్వాన్ని, అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వాన్ని. అయితే ఇక్కడ స్టేట్ లెవెల్లో స్టేట్ ఉంటాయి, సెంట్రల్ లెవెల్లో సెంట్రల్. ఇప్పుడు భారతదేశం, ఇప్పుడు మనం తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, అప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఆర్బీఐ ఎక్కడుంది? హైదరాబాద్లో. మొత్తం దేశం మొత్తానికి ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబై. మొత్తం దేశానికి ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇప్పుడు మనం తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు ఆర్బీఐ సెంట్రల్ ఎక్కడ పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు. మనకింకా అంటే మనం విడిపోయాక ఆర్బీఐ ఇంకా మనకింకా ఏర్పాటు చేయలేదు. ఒక విజయవాడలోనో ఎక్కడో ఏర్పాటు చేస్తారు తర్వాత. ప్రస్తుతం అంటే మనం విడిపోయాక ఆర్బీఐ ఇంకా ఏర్పాటు చేయలేదు. మనము తెలంగాణ సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు ఆర్బీఐ హైదరాబాద్లో పెట్టండి. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు ఎక్కడ పెడతాం? కాకినాడలో ఉంది. మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాకినాడలో ఉంది. అలాగే జిల్లాకి ఒక హెడ్ క్వార్టర్స్లో పెడతారు ఫుడ్ కార్పొరేషన్. నెక్స్ట్ అలాగే ఇండస్ట్రియల్, ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ ఇండస్ట్రియల్
ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్బీఐ ప్రతి దాంట్లోనూ ప్రతి ఊళ్ళోనూ ఉంటుంది. ఎఫ్సిఐ ఉంది మనకి. అలాగనమాట. ఇవన్నీ కూడా దీని బాధ్యత మొత్తం గవర్నమెంటే, స్థాపించింది గవర్నమెంటే, బాధ్యత మొత్తం గవర్నమెంట్దే, అయ్యే ఖర్చు కూడా గవర్నమెంటే భరిస్తుంది. అయితే స్టేట్ స్కోప్లో, స్టేట్ లెవెల్లో స్టేట్, సెంట్రల్ లెవెల్లో సెంట్రల్. ఓకే, అది మనకి పబ్లిక్ కార్పొరేషన్స్. ఇంకా లాస్ట్ది గవర్నమెంట్ కంపెనీస్, ప్రభుత్వ కంపెనీలు. ఇందులో ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా ఇందులో ఉంటారు. ప్రైవేటు వ్యక్తులు కూడా ఉంటారు. కంట్రోల్ మాత్రం గవర్నమెంట్దే, పై చెయ్యి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటారు. గవర్నమెంట్ చెప్పినట్టే చేస్తారు. కంట్రోల్ అంతా గవర్నమెంట్దే. కానీ ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడి కూడా ఉంటుంది. కొంచెం ప్రైవేటు వ్యక్తులు కూడా కొంతమంది ఇందులో పనిచేయడం అనేది జరుగుతుంది. అలాగన్నమాట. ఆఖరిది ప్రభుత్వ కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీస్. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాటి యాజమాన్యం నిర్వహించే సంస్థలు ప్రభుత్వ సంస్థల కింద, ప్రభుత్వ కంపెనీలు, సంస్థలు కాదు, ప్రభుత్వ కంపెనీలు అని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి వాటి యాజమాన్యంలో నిర్వహించే సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు. ఇక్కడ ఈ సంస్థల యొక్క మూలధనం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ కంపెనీలే, దీనికి సంబంధించిన మూలధనం మొత్తం, క్యాపిటల్ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అదే సమకూరుస్తుంది మొత్తం అంతా కూడా. అదొకటి. నెక్స్ట్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం కల్పిస్తుంది, లేదా ఎక్కువ వాటా ప్రభుత్వం కలిగి ఉంటుంది. అవసరమైతే ప్రభుత్వం కల్పిస్తుంది, లేదా మోర్ దాన్ షేర్, ఎక్కువ షేర్ గవర్నమెంట్ సెక్టార్ ఉంది, ప్రైవేటు వ్యక్తులకు తక్కువ వాటా ఉంటుంది. మొత్తం పెడితే పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం పెట్టచ్చు, లేదా ఎక్కువ వాటా ప్రభుత్వం తీసుకుంటుంది, తక్కువ వాటా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటుంది. పెడితే పూర్తిగా కంప్లీట్ ఎంటైర్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ప్రభుత్వం పెడుతుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా అంత స్కోప్ లేదనుకోండి, మోర్ దాన్ షేర్ గవర్నమెంట్దే, తక్కువ వాటా ప్రైవేట్ వ్యక్తులు ఉంటుంది. ఆ రెండు మనం గుర్తించాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇందులో ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అని రెండు రకాలుగా నమోదు అవుతాయి. ఆ సెకండ్ పాయింట్. ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అని రెండుగా రిజిస్టర్ అవుతాయి. సెకండ్ పాయింట్ అది. నెక్స్ట్ అయితే పూర్తి కంట్రోల్ గవర్నమెంట్ది. ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అని రెండుగా డివైడ్ చేసినప్పటికీ కూడా కంట్రోల్ మొత్తం గవర్నమెంట్దే. అప్పర్ హ్యాండ్ కంట్రోల్ అంతా కూడా గవర్నమెంట్దే, సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా అప్పర్ హ్యాండ్ కంట్రోల్ అంతా కూడా గవర్నమెంట్దే. అది స్టేట్ అయినా సరే, సెంట్రల్ అయినా సరే, మొత్తం విడివిడిగానే ఉన్నాయి. ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు రెండు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ మొత్తం గవర్నమెంట్దే. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ చెప్పారు కదండి, ప్రభుత్వ కంపెనీల్లో 51% గవర్నమెంట్ సెక్టార్, 49% ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడిదారులుగా ఉంటారు. 49% ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ పెట్టుబడిదారులు అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేది ప్రైవేట్ ఇన్వెస్టర్స్. వీళ్ళంతా కూడా వాళ్ళ షేర్ అంతా 49% ఓన్లీ. 51% గవర్నమెంట్ సెక్టారు ఉంటుంది. షేర్ లెక్కలో, షేర్ ప్రకారం చూసుకుంటే, వాటా ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్ ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే మిగిలిన అమౌంట్ చెప్పకుండా 51% గవర్నమెంట్ సెక్టార్, మిగిలినదంతా కూడా స్వదేశ, విదేశ పెట్టుబడిదారులు పెట్టుబడిగా ఉండాలి. ఇతర దేశం వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. మన దేశంలో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి స్వదేశ పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ షేర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓన్లీ 49%. ఓన్లీ 49%. ఎక్కడ పెట్టుకున్నా సరే కంట్రోల్ గవర్నమెంట్దే. ఓకే, అది మనకి క్వశ్చన్. కాబట్టి 3 రకాలు మన ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ కార్పొరేషన్స్, మనకి ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్థలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్స్ మనకి 3 రకాలు. మళ్ళీ చెప్తానండి, ప్రభుత్వ రంగ కార్పొరేషన్స్ 3 రకాలు.
వాటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వ ప్రజలకి అన్ని రకాల వస్తు సేవల్ని అందుబాటులో సమకూర్చడం, అన్ని రకాల వస్తు సేవల్ని కల్పించడం. టు ప్రొవైడ్ విత్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు పబ్లిక్కి సమకూర్చడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీన్ని నిర్వహించేది అంతా కూడా ప్రభుత్వమే, దీని బాధ్యత అంతా ప్రభుత్వమే, దానికి కావాల్సిన ఫైనాన్షియల్ అంతా కూడా డబ్బు పరంగా చూసేదంతా కూడా ప్రభుత్వమే. ఓకే, అది ఇంట్రడక్షన్ పార్ట్. ఇది పూర్వకాలం నుంచి మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇది అమల్లో జరుగుతోంది. ఇప్పుడు వీటిని 3 రకాలుగా విభజిస్తాం. ఒకటి డివిజనల్ కార్పొరేషన్స్, అంటే విభాగీకృత సంస్థలు. రెండోది పబ్లిక్. మూడోది గవర్నమెంట్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ. ఓకే, ఫస్ట్ది మీకు చెప్పాను డివిజనల్, విభాగీకృత సంస్థల్ని, అంటే పురాతనంగా వస్తున్న సంస్థల్ని కొన్ని విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రిని ఏర్పాటు చేసి ఆ మంత్రి పార్లమెంట్లో ప్రభుత్వానికి ప్రజలకి కూడా అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా ఉంటాడు. పార్లమెంట్లో ఉంటాడు, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి కూడా జవాబుదారీతనంగా ఉంటాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగంగా విభజన చేస్తుంది. ఇవన్నీ కూడా బాగా పురాతనవి. కంట్రోల్ అంతా కూడా గవర్నమెంటే, స్థాపించడం కూడా గవర్నమెంటే, బాధ్యత మొత్తం గవర్నమెంటే. బాధ్యత గవర్నమెంటే, స్థాపించడం గవర్నమెంటే, దానికి అయ్యే ఖర్చు అంతా కూడా గవర్నమెంటే, కంట్రోల్ కూడా గవర్నమెంటే, దానికి కంట్రోల్ చేసేది కూడా గవర్నమెంటే. చెప్పాను మీకు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిపెద్ద లార్జ్ నెట్వర్క్ మనకి రైల్వే, 2 పోస్టల్, తర్వాత టెలికమ్యూనికేషన్స్, తర్వాత ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇలాగనమాట. మెయిన్ ఇవి చాలా చాలా పురాతనమైనవి, ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి, ప్రభుత్వమే నిర్వహిస్తుంది మొత్తం అంతా. 2 పబ్లిక్, రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రాలను దృష్టిలో పెట్టుకుని, చట్టాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాల సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. చట్టాలని, శాస్త్రాలని దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాల సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అయ్యే ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి భరిస్తాయి. మీకు చెప్పాను ఏంటి, ఎస్బీఐ కంప్లీట్ గవర్నమెంట్ సెక్టారే, అలాగే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ఇంకా చెప్పారు కదా అవి, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి ఎగ్జామ్. దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 సమానంగా తీసుకుంటాయి. ఉమ్మడిది కాదు, ఏ స్టేట్దే స్టేట్, సెంట్రల్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇదంటే కూడా సెంట్రల్ గవర్నమెంటే, వీళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే, వీళ్ళంతా కూడా స్టేట్ లెవెల్లో స్టేట్ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను మీకు, కాకినాడలో ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే ఆర్బీఐ ఉంది. ఆర్బీఐ మనం తెలంగాణ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం విడిపోయాక ఇంకా ఆర్బీఐ అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. విజయవాడలో ఏర్పాటు చేస్తారు, ఇంకా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్లో. అలాగే ప్రతి స్టేట్కి ఒక ఆర్బీఐ ఉంటుంది, ప్రతి స్టేట్కి ఒక ఆర్బీఐ అన్నది ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థే, దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం. ఇంకా ప్రభుత్వ కంపెనీలు అంటే ఒక అవసరం నిమిత్తం ప్రభుత్వ రంగ కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో ఏంటంటే పూర్తి బాధ్యత గవర్నమెంట్దే, అయితే దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించవచ్చు, లేదా ఎక్కువ వాటా ప్రభుత్వం అనేది అయ్యి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చు, దీని మీద పెట్టే పెట్టుబడులు అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, లేదా ఎక్కువ వాటా ప్రభుత్వందే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్దే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 51% సెంట్రల్ గవర్నమెంట్దే ఉంటుంది, 49% ప్రైవేట్ వాళ్ళు ఉంటుంది. అయినా కంట్రోల్ మొత్తం ప్రభుత్వం అంతే. 49% ప్రైవేట్ వ్యక్తులది అయినప్పటికీ కూడా కంట్రోల్ మొత్తం గవర్నమెంట్దే. వీళ్ళు ఇక్కడ ఏంటి, 49 దేశం లోపల ఎవరైనా డబ్బున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెడితే పెట్టచ్చు, లేదా ఇతర దేశం వాళ్ళు మన దేశానికి వచ్చి పెట్టుబడి పెట్టచ్చు. ఏదైనా 49% షేర్ ప్రైవేట్ వ్యక్తులు, 51% షేర్ గవర్నమెంట్. అది గవర్నమెంట్ కంపెనీస్, కంట్రోల్ మొత్తం అదే. ఓకే, ఇది మనకి ప్రభుత్వ రంగ సంస్థలు అనగానేమి, వాటి గురించి వివరించండి అంటే
ఇంట్రడక్షన్ రాసి ఈ మూడింటి గురించి రాస్తాం. ఓకే.